నేను సినిమాకి రెగ్యులర్గా చేయకూడదు అండ్ మా సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే హీరో క్యారెక్టర్ ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుందామని చాలా మంత్స్ నుంచి బ్రెయిన్ స్టార్మ్ చేస్తాం. సో బేసికలీ ఈ ఐడియా ఎవరిది అంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళది. ఇలా పలానా ఐడియా అనేసరికి మాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సరే చూద్దాం, ట్రై చేద్దాం, ఏదో ఒకటి క్లిక్ అవుద్దని. బట్ ఈ రేంజ్లో క్లిక్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా కమెంట్లు వస్తాయని. కమెంట్స్ అసలు వైరల్ కమెంట్స్ అన్ని, మీమ్స్ పెట్టే థమ్స్ అన్ని కింద కమెంట్స్ కింద పెట్టేస్తున్నారు. లిటరల్ ఇప్పటికీ వాచ్ చేసిన అందరూ కూడా మంచిగా కమెంట్స్ చేయడం జరుగుతుంది. అవును, ఈ వీడియో కంప్లీట్ చేస్తే ఆ వీడియోకి వెళ్ళాలి కదా. అవును, నేను అనుకున్నా ఈ వీడియో కంప్లీట్ చేసి అసలు ఆ వీడియోకి వెళ్తారా అని. బట్ చాలామంది ఆ వీడియో అంతా కంప్లీట్ చేసి వాళ్ళు డొనేట్ చేద్దామని వాళ్ళు రెడీ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ అనుష వీడియోకి వెళ్ళి సో వర్కౌట్ అయింది. చాలా బాగా వర్కౌట్ అయింది కాదు. ఓకే, సో అండ్ కెప్టెన్ స్టార్ట్ చేస్తాను. నీలగిరి గారు ఫస్ట్ ఫిల్మ్ కదా, అసలు ఎన్ని కమెంట్లు ఇస్తారు. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో డీజెటిలో అని ఫస్ట్ ఒక మేనే వచ్చింది, తర్వాత డీజెటిలు 2 అంటే ఫ్రాంచైజీ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఒక చిల్ కామెడీ, రామ్ కామ్ కావచ్చు, మాసి. అంటే ఇప్పుడు మనకి లక్ష్మణ్ని అరే లత్తుకోరు లక్ష్మణ్ అని కూడా పిలవడం, అంటే మాలాంటి వాళ్ళు కూడా పిలవగలే వర్డ్స్ ఉన్నాయి కొన్ని. తెలంగాణ స్లాంగ్లో కొన్ని పదాలు కొంచెం అటు ఇటు అయినా మేము పిలవగలుగుతున్నాం ఏపీ వాళ్ళని కూడా. అసలు ఈ టీజర్ చూస్తే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. రైటింగ్స్ అదిరిపోయినాయండి అసలు. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరో అంటే ఈ ఫ్రాంచైజీ అయితే డీజెటీలో ఎలా అయితే మానియా ఉందో అలా మంచి ఫుల్ రామ్ కామ్, మాసి, మ్యూజిక్ అదిరిపోయింది అసలు. ఎస్పెషల్లీ బీజిఎం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? నాకు కొన్ని చూసిన తర్వాత నా ఫ్రెండ్సే కొంతమంది ఫోన్ చేశారు, ఏంటని ఫస్ట్ సినిమాలో ఇలా అయిపోయిందా, ఏంటి అసలు కొంచెం డబ్బులు కూడా లేవా, చూసుకొని చేసుకోవాల్సింది. సరే మరి పంపించాలంటే ఇది స్కాన్ అవ్వట్లేదని ఫస్ట్ వీడియో చూడండి రా కంప్లీట్గా. అంటే చూడకుండానే మధ్యలోనే చాలా ఎమోషనల్ అయిపోయారు. కొంతమంది కృష్ణానగర్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని హెల్ప్ అడగమంటావా, ఆ టైప్ ఆఫ్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో మీరు అన్నట్టుగా లక్ష్మణ్ కూడా మేము సినిమాలో లత్కూర్ లక్ష్మణ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రజెంట్ చేసింది. సో అలా క్యారెక్టర్స్ చాలా సరదాగా, ఎవరు కూడా లక్ష్మణ్ పొలైట్గా ఏం పిలవరు, అరే ఒరే అంటారు, నోటికి వచ్చింది తిడతా ఉంటారు. సో ఆ జోయల్ టోన్లోనే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకు డీజెట్లు ఇలా ఒక 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 మాన్యువల్ లాగా ఉందో, తెలిపోయేలాగా, ఇది ఒక సపరేట్, ఇదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్ చేసుకునే కైండ్ ఆఫ్ లాగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకేదో టీజర్ అలా దాచుంచాం అన్నట్టు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 8th వస్తుంది. 8th వస్తుంది. కొంచెం కొంచెంగా మార్కెట్లోకి రావాలా, అంతేనా? కాదు, యాక్టర్ రాకేష్ తెలుసు, బట్ ప్రొడ్యూసర్ రాకేష్ ఇప్పటికి ఒక మార్క్ అయితే ఇచ్చేస్తాడు ఈ సినిమాకి అనిపిస్తుంది. అదే బట్ సినిమా ఇస్తుందండి నాకైతే కాన్ఫిడెన్స్. ఏంటంటే ఇది డెఫినెట్గా మన తెలుగు వాళ్ళకి అయితే ఫ్రెష్ సబ్జెక్ట్ అండ్ ఇలాంటి ఇప్పుడు డిఫరెంట్గా కూడా మేము ట్రై చేసాం అండ్ వాళ్ళకి రిలేట్ అవుతారు. సో ఈ ఎలిమెంట్స్తో నచ్చుతుందని నమ్మకం ఉంది నాకు. ఓకే, డన్. అనుష కృష్ణ, హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ టీజర్లో మీదేం లేకపోయినా ఆ చిన్న వీడియో ఉంది చూసారా, ఎంత క్యూట్. నా హస్బెండ్ లక్ష్మణ్ గారు ఇలా చేశాడు అలా చేశాడు, అసలు ఎంత క్యూట్గా చెప్పారండి. యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ చిన్న ప్రమోషన్ వీడియోని అంత బాగా ఆడియన్స్ రిసీవ్ చేసేసుకున్నారు. రేపు ఒకవేళ ట్రైలర్ ఆల్మోస్ట్ చూస్తే మీ క్యారెక్టరైజేషన్ ఇంకా బాగా లక్ష్మణ్ ఎలా నచ్చుతున్నాడు, లక్ష్మణ్ వైఫ్ అంత బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. సో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే వాట్ యూస్? అంటే చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ అండి ఈ వరలక్ష్మి క్యారెక్టర్ ఏముందో. సో ప్రతి ఒక్క లైక్ ఇఫ్ యూ సీ అ లాట్ ఆఫ్ విమెన్ అరౌండ్ అస్, దాని నుంచి ఇన్స్పైర్ తీసుకొని రాసిన ఒక క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ విమెన్ ఎస్పెషల్లీ వుడ్ బి ఏబుల్ టు ఐ థింక్ రిలేట్ టు ద క్యారెక్టర్ అనుకుంటా. సో నచ్చుతుంది, నేను కూడా ఆ హోప్లోనే ఉన్నాను. ఇంకైతే కాదు, ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది, ఇంత క్యూట్గా ఉంది. ఆ ఒక్క చిన్న వీడియో చాలా బాగుంది. అంటే మాకు కంఫర్ట్ ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అబ్బా తెలుగు స్పష్టంగా వచ్చు, తెలుగులో మాట్లాడచ్చు అన్న. ఎందుకు సార్ టీజర్లో పెట్టలేదు అసలు? యాక్చువల్లీ అనుషని నేను టీజర్లో అంటే ఇప్పుడు ట్రైలర్లో అంటే ఒక క్యారెక్టర్ ఓపెన్ చేసాం, ఒక క్యారెక్టర్ మాన్యా ఇలా ఉంటుంది, ఆ ఓల్డ్ ఇలా ఉంటుందని. సో ట్రైలర్లో సెకండ్ క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ అయ్యేలా పెట్టుకున్నాం. స్లోగా చిన్న సినిమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ఒకేసారి కాకుండా. ఈ రోజుల్లో చిన్న సినిమాలు ఎక్కడో వెలిగారు. కంటెంట్ బాగుంటే ఏదైనా సినిమా మాత్రమే. కానీ అనుష పాప లేదేంటని చెప్పి చిన్న మీ ఇద్దరికి ఏదో గొడవ పెడదామని ట్రై చేసా, కానీ లేదు, అస్సలు లేదు. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఏదో క్యారెక్టర్ తర్వాత రివీల్ చేద్దామని ఆగారు. పాప ఆవిడకి ఉంటుందిగా
నేను కనిపించలేదనే ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ సినిమాకి వచ్చిన తర్వాత మీరు ఆవిడతో ట్రావెల్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉంటాయి. ఆవిడ సినిమా తీసుకెళ్ళిపోద్దండి. అంతేనా? అందుకే అంత కాన్ఫిడెంట్ కూర్చుందేమో, పర్లేదు నెక్స్ట్ అంతా నేనేగా అని చెప్పి అమ్మాయిలందరూ విజిల్ చేస్తారు. ఆ సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట పక్కా. ఓకే, యాక్చువల్లీ మీ ఆ శారీ కట్టు ఆ లుక్ మీరు చెప్పినది చాలా బాగుందండి. అంటే ఒక ఎక్సైట్ మీ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని ఒక ఇంటెన్స్ అయితే క్రియేట్ అయింది. అవునండి, అలాంటి థాట్ ప్రాసెస్లోనే వీ కెప్ట్ సిమిలర్ టు, అంటే అలాంటి కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫిల్మ్లో అయితే, బట్ కొంచెం దగ్గరలో ఉన్నట్టు వీ డిడ్ ఫర్ దట్ వీడియో అనమాట. ఓకే, హాయ్ వినోద్ కిషన్ గారు. సందీప్ కిషన్ గారు మీరు రిలేటివా? ఈ క్వశ్చన్స్ నాకు అప్పుడప్పుడు వస్తాయి. సందీప్ కిషన్ గారు, గౌరీ కిషన్. అంటే మాకు టాలీవుడ్ లో సందీప్ కిషనే కాబట్టి అందుకే సందీప్ కిషన్ మీకు రిలేటివ్. యాక్సెప్టెడ్, yes, we are brothers and sisters అని యాక్సెప్ట్ చేస్తున్నారు, మా క్వశ్చన్స్ కి యాక్సెప్ట్ చేస్తున్నారా? ఓకే, వన్స్ అగైన్ గుడ్ టు సీ అండి. అసలు ఫస్ట్ మీరు చేసిన నా పేరు శివ కావచ్చు, అండ్ మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిమ్మల్ని కొట్టాలనిపించింది యాక్చువల్లీ. ఆ క్యారెక్టర్ చూస్తుంటే త్రూ అవుట్ అసలు అంటే ఒక క్యారెక్టర్ని కొట్టాలనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్ని మాత్రమే చూసామన్న ఫీలింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో కొంచెం మేము మీ గురించి సెట్ చేసినప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ నిజంగా లైఫ్ని మార్చేస్తుందా? ఒక ఇన్స్టాగ్రామ్ డిఎం నిజంగా లైఫ్ని మార్చేస్తుందా? అవును, చెప్పచ్చు కదా, మార్చింది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఇన్స్టాగ్రామ్లో డిఎంలో వచ్చిన ఒక మెసేజ్కి మనకి వాళ్ళ ప్యాకమడలో లక్ష్మణ్ కనిపిస్తున్నాడు, రైట్? ఎలా అనిపించింది ఆ రోజు ఒక మెసేజ్ రావడం, ఇంట్రెస్టెడా కాదా అని రావడం, తర్వాత ప్రాజెక్ట్కి ఒక త్రూ అవుట్ మెయిన్ లీడ్ రావడం ఎలా? యా, అది ఐఎమ్ జస్ట్ లక్కీ ఐ థింక్. ఎందుకంటే బికాస్ యూ వోంట్ ఎక్స్పెక్ట్ మెసేజ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ టు బీ హానెస్ట్. ఇట్ షుడ్ డెఫినెట్లీ 90% ఆర్ ఫేక్, దట్స్ ఆల్సో ట్రూ. బట్ అక్కడ నుంచి అప్పుడు నాకు వర్క్ ఏం లేదు, సెకండ్ లాక్డౌన్ కాబట్టి నో వర్క్ ఆల్సో, ఇంట్లోకి వచ్చినాం. సో ఓకే, ఏదో ఒక రిప్లై ఇస్తామని ఇచ్చాను. దెన్ దట్ బ్రాట్ మీ హియర్ విత్ దిస్ స్క్రిప్ట్. సో ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లక్కీ. అసిస్టెంట్ డైరెక్టర్ నాగా థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ దట్ మెసేజ్. ఓకే, సో యాక్చువల్లీ ప్రమోషన్స్లో వీడియోస్ చూసినప్పుడు చాలా క్రేజీ అనిపించింది రాకేష్ గారు. అంటే ఒక్కొక్కటి కూడా నిజంగా చాలా బాగుంది. ఈ రోజుల్లో ఒక సినిమా మార్కెట్లోకి ఈ డేట్కి ఈ టైంకి థియేటర్కి వస్తుంది అని చెప్పాలంటే థాట్ ప్రాసెస్ చాలా భిన్నంగా ఉంటేనే చూస్తున్నారు ఆడియన్స్. బట్ ఈ ప్రమోషన్స్ మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. అంటే ట్రైలర్ కోసం మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. కమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఒక 2 క్వశ్చన్స్ అడిగి మొత్తం కమెంట్ సెక్షన్స్కి వెళ్ళిపోతాను. ఆల్రెడీ మీ పబ్లిక్ డొమైన్లో మీరు చేసిన వీడియోస్కి క్రేజీ కమెంట్స్ వచ్చాయి, ఒక 10 కమెంట్స్. ఒక్కొక్క కమెంట్ నేను చదువుతా, వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వండి చాలు. బాగుంది కదా, ఇది కూడా కొంచెం క్రేజీగా ఉండాలి కదా మీ సినిమా లాగా. ఓకేనా? అండ్ స్టార్ట్ విత్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను సార్. ఎంటైర్ ఈ ప్యాక మెడలు మీకు ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఇట్స్ లైక్ బేబీ, రైట్? 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? సినిమా నచ్చిద్దని అందరికీ అది ఆల్రెడీ మేము చెప్పేసాను సార్, మేము చెప్పండి. 1 wordలో చెప్పాలా? 1 word అంతే. సో తెలుగులో చాలా కొత్తగా ఉంటుందండి. తెలుగులో కొత్తగా ఉంటుంది అంతే. ఓకే, డన్. రాకేష్ గారు, ప్రొడ్యూసర్ బాధ్యతలు బాగున్నాయా, యాక్టింగ్ బాధ్యతలు బరువుగా ఉన్నాయా, ఏది బాగుంది? ఖచ్చితంగా ప్రొడ్యూసర్. కానీ ప్రొడ్యూసర్ ఛాలెంజింగ్గా ఉంటుంది కానీ నేను ఎంజాయ్ చేస్తానండి ప్రొడ్యూసింగ్. అసలు నాకు ఇలా టఫ్ ఇబ్బందికరంగా అసలు ఉండదు. మంచి టీం ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాను. రోజు ఛాలెంజ్ చేస్తాను, పొద్దున్న లేచినప్పటి నుంచి మెసేజ్ చూసినప్పటి నుంచి ఉంటాయి. బట్ సాల్వ్ చేయడంలోనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే, రాకేష్ అంటే యాక్చువల్లీ నేను మిమ్మల్ని చూడంగానే కొంచెం ఏంటి ఈయన ఇక్కడున్నాడు ఏంటి అనుకున్నా. మీరు లోపలికి వస్తుంటే నాకు చెప్పిన టీం వేరున్నారు, ఏంటి ఈయన ఇక్కడున్నాడు ఏంటి అది. ఎందుకంటే మాకు రాకేష్ అనే క్యారెక్టర్ మాకు ఆ బాహుబలి క్యారెక్టర్ తప్పితే వేరేది కనపడదు. మీరు బద్రీనాథ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ అనుష్క గారు, ప్రభాస్ గారు ఈ తల తీసే సీనే కనిపిస్తూ ఉంటుంది మాకు. ఇంకెన్ని సినిమాలు చేసినా కూడా వండర్ అయితే దాని తర్వాతే నెక్స్ట్ సినిమాలు అనిపిస్తుంది. ఏంటబ్బా ఈయన ఇక్కడ తిరిగేస్తున్నాడు, ఈయన సినిమాలో ఉన్నాడా, టీజర్లో లేడేంటని అడుగుతున్నాను యాక్చువల్లీ టీం వాళ్ళని. లేదు సార్ ప్రొడ్యూసర్ అని చెప్పారు. అప్పుడు కొంచెం ఓకే ఈయన కొంచెం బలంగా క్వశ్చన్స్ అడగాలి. కాదు, యాక్టింగ్ ప్రొఫెషన్ వేరు. ఇప్పటి వరకు మీకంటూ ఒక నేమ్ క్రియేట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేసేసారు. ప్రొడ్యూసింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి సినిమాతో మార్కెట్కి వెళ్ళేటప్పుడు బిఫోర్ మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఈ సినిమా నుంచి మేమే తెలియని వాళ్ళం ఇంత ఎక్సైట్ అయ్యి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాం. సో కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడే మార్కెటింగ్ స్టార్ట్ చేసాం కదండి. అండ్ నాకైతే ఎక్సైటెడ్గా ఉంది. అంటే ఒక పాజిటివ్ స్పేస్లో వెళ్తున్నాం మనం.
జనాలు రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మాకు మెయిన్ మా ఎగ్జాము ఇది రిలీజ్ అప్పుడు ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్. సో అక్కడికి మేము ఎంత గట్టిగా ప్రిపేర్ అవ్వకుంటూ అందరికి ఆడియన్స్కి ఒక నమ్మకం కూడా, ఇప్పుడు థియేటర్కి రావాలంటేనే ఇప్పుడు ఎఫర్ట్. సో వాళ్ళు అక్కడి వరకు తీసుకెళ్ళి వారు ఎంటర్టైన్ చేయటం అనేది అక్కడ, సో ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ మార్కెటింగ్ స్పేస్. బట్ వచ్చినాక ఐఎమ్ ష్యూర్ దట్ వాళ్ళందరూ ఒక ఎక్సైట్ అయితే డెఫినెట్గా అవుతారు. అండ్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది, బా ఏం తీసారు సినిమా ఇది అని, అది మాత్రం కంపల్సరీ ఉంటుందండి. అండ్ కమింగ్ టు అనుష గారు, మీ క్యారెక్టర్ని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? స్ట్రెంగ్త్. ఓ మళ్ళీ ఎంతో మందికి స్ట్రెంగ్త్ అయిపోతుంది లైక్ అంతా. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ అ ఉమెన్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీథింగ్ అని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫ్యామిలీ అయినా లైక్ దట్ స్ట్రెంగ్త్ అనే దాంట్లోనే మేము చూస్తూ వస్తున్నాం. అంటే ఇప్పుడు అందుకే నాకు ఆ వర్డ్ గుర్తొచ్చింది. ఈవెన్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి దట్స్ ద వర్డ్ దట్ ఐ వుడ్ డిస్క్రైబ్ హర్. అండ్ ఆల్సో ఉమెన్ ద స్ట్రెంగ్త్, ఇప్పుడు మాట్లాడేది కదా, నిజంగానే ఒక స్టాండ్ తీసుకుంటే ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది కదా సిచ్యువేషన్కి. అలాంటి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మాకు మెసేజ్ ఇవ్వటానికి కాకపోయినా ఉమెన్ని ఎలా ఎంపవర్ చేయాలనేది ఒకటి ఆ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో కూడా ఇది సినిమా వెళ్తుంది. సో నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే అందరు అమ్మాయిలు ఫస్ట్ ఓన్ చేసుకుంటారు. మేము అలా ఇనిషియల్గా అలా చేయకూడదు, ఫస్ట్ అయితే నార్మల్గా ఎంటర్టైనింగ్గా చేద్దాం. బట్ ఒక్కసారి సినిమా చూసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ పర్సన్ విల్, ఎస్పెషల్లీ ఉమెన్స్ విల్ లవ్ ఇట్.